ఈరోజైతే నార్మల్ ప్యాంట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ ప్యాంట్కి అయితే సైడ్ కుచ్చులు అయితే వస్తాయండి. ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. 2 మీటర్స్ క్లాత్ అయితే తీసుకోవాలి. క్లాత్ని అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ మీద అయితే వేసుకోవాలి. ఇలా రైట్ సైడ్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ అయితే ఉండాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా డబల్ ఫోల్డింగ్ మీదనైతే ఉండాలి. మనకు ఆపోజిట్లోనైతే ఇలా కోరాలు ఉండాలండి. ఇలా 4 కార్నర్స్ ఒక సైడ్ ఉండాలి. ఇలా మన సైడ్ అయితే ఫోల్డింగ్స్ అయితే ఉండాలి, 2 ఫోల్డింగ్స్. ఇలా క్లాత్ని వేసుకున్న తర్వాత కింది సైడ్ అయితే మనకు కాలు అయితే ఇలా ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, అదైతే వస్తుందండి. ఇప్పుడైతే ఇలా 2 ఇంచెస్ అయితే కిందికి ఇలా ఖర్చు కోసం వదులుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా అదే 2 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ప్యాంటు కాలు యొక్క లూజ్ అయితే తీసుకోవాలి. ఇలా ప్యాంటు ఓల్డ్ ప్యాంట్ నుండే తీసుకుంటున్నానండి. ఇక్కడ ఇదైతే ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చివరి కుట్టుకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచు ఖర్చుల కోసం మరొక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ప్యాంటు హైట్ అయితే తీసుకుందాం. ప్యాంట్ని అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ మీద పరుచుకోవాలి. ఓల్డ్ ప్యాంట్ ఉంటుంది కదా, పరుచుకున్న తర్వాత మనం కింద ఇక్కడ కాలు కింది సైడ్ అయితే ఇలా టేప్ని అయితే పెట్టుకోవాలి. ఇలా ఈ కుట్టు దాకానైతే ఈ టేపు పెట్టుకొని ఎన్ని ఇంచులు ఉందో ఒకసారి అయితే చూసుకోవాలి. ఇక్కడైతే 32 ఇంచెస్ వచ్చిందండి. 32 ఇంచెస్కి అయితే ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం అయితే తీసుకుంటున్నాను. 32.5 అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఖర్చులు వదిలిపెట్టుకొని ఈ టేపు అలా పెట్టుకొని మనమైతే స్టార్టింగ్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎండింగ్లో కూడా మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కిస్తా పొడవు ఎంత ఉందో ఒకసారి అయితే మెజర్ చేసుకుందాం. ఇలా పాయింట్ని పరుచుకోవాలి. పరిచిన తర్వాత ఇక్కడ నడుము కుట్టు దగ్గర నుండి కిందికి కిస్తా ఉంటుంది కదా, ఆ కిస్తా ఎంత ఉందో ఒకసారి అయితే మెజర్ చేసుకోవాలండి. ఇక్కడైతే 8 ఇంచెస్ వచ్చిందండి. 8 ఇంచెస్ అంటే ఇంక ఇక్కడ పైన కుట్టు కోసం కింద కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చుల కోసం అయితే తీసుకోవాలి. 8.5 ఇంచెస్కి అయితే ఇలా పెట్టుకొని మనం చివరి లైన్ దగ్గర అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. కిందికి 8.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పైన అయితే 1.5 ఇంచ్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇలా స్కేల్తోని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ రెడీ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కర్వ్ లాగా తీసుకోవాలి. తీసుకుంటే ఇక్కడైతే కిస్తా వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కిస్తా దగ్గర నుండి కిందికి మనం ఫస్ట్ కుట్టు వరకు అయితే ప్యాంట్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకొని ఆ కుట్టు వెంబడ మనం ఇలా నిదానంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకైతే ఇప్పుడు మనం 1.5 ఇంచు ఖర్చుల కోసం ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి పై వరకు అయితే ఇలా 1.5 ఇంచెస్ అన్నింటికి ఇలా మార్కింగ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కిస్తా దగ్గర అయితే ఇలా క్రాస్గా కొద్దిగా దూరం ఇలా డ్రా చేసుకోవాలి. కింద కొంచెం దూరం 1 ఇంచ్కి అయితే ఇలా మార్క్ బిల్లతోనే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత కింది వరకు అయితే 1.5 ఇంచుకు ఇలా మార్కింగ్ చేసుకొని ఈ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనం ఇలా లైన్ డ్రా చేసుకుంటే మనకైతే ఈ ఖర్చు అయితే వస్తుందండి. ఇప్పుడు మనం లైన్స్ డ్రా చేసాం కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్స్ మీద నుండి మనం ఇలా నిదానంగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకుంటే పాయింట్ అయితే మనకైతే కింది పార్ట్ అయితే వచ్చిందండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం కింద 1.5 ఇంచుకి అయితే ఒక ఖర్చు కోసం లైన్ డ్రా చేసాం కదా, అక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. సైడ్కి కూడా 1.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు పై పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. ఇలా మిగతా క్లాత్ ఉంది కదా, క్లాత్ నుండి అయితే మనం 4 ఫోల్డింగ్స్ మీద అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం
ఓల్డ్ పాయింట్ అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత పాయింట్‌ని కూడా 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైకైతే ఖర్చుల కోసం ఈ పట్టీ పెట్టడానికైతే 1½ ఇంచ్ అయితే ఖర్చుల కోసం అయితే ఇలా వదులుకోవాలండి. ఇలా వదులుకున్న తర్వాత మనం ఆ ఖర్చులు వదిలేసుకొని పాయింట్ పరుచుకోవాలి. సైడ్‌కి అయితే 1½ ఇంచు ఖర్చుల కోసం వదులుకోవాలి. ఎందుకంటే మనం జాయిన్ చేసినప్పుడైతే ఆ ఖర్చులకైతే మనకు ఇలా సరిపోతుందండి. అందుకోసం అలా డ్రా చేసుకున్న తర్వాత మనం మిగతాదైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే పాయింట్‌కి అయితే అతుకులు పడతాయండి. ఈ క్లాత్ మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్‌ని అయితే ఇక్కడ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను పిన్నుతోనే జాయిన్ చేశాను. తర్వాత అయితే నేనైతే స్టిచ్చింగ్ చేస్తానండి. ఇలా ఓపెన్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పాయింట్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయింది కదా, మిగతా క్లాత్ ఉంది కదా, దాని నుండి అయితే నాడ కుట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుందండి క్లాత్ అయితే. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.